హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ బగారా రైస్. ఈ రైస్ చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ ప్రాన్స్ కర్రీ కానీ బాగుంటుందండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇది వేడెక్కిన తర్వాత మనం దీనిలో ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు, అనాస పువ్వు, 4 లవంగాలు, 3 మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, ధనియాకు ఒక 3, కొత్తిమీర వేసుకోవాలండి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, దగ్గర ఉండి. 5 మినిట్స్కి ఇవి వేగిపోతాయి. తర్వాత బియ్యాన్ని ముందే నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. నానబెట్టిన బియ్యాన్ని దీనిలో డైరెక్ట్గా వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది కుక్కర్ విజిల్ పెట్టను, మామూలుగానే సిమ్లో ఉడికించుకోవాలి. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఉడకడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. ఉడికిపోయిందండి. ఇది ఒకసారి తిప్పుకొని మనం సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. అన్నీ ముందే రెడీ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి ఇది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.